సరిపడ వైద్యులు లేరు, సరిగా వసతులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారుతుంది. హనుమకొండ జిల్లా హసన్పర్తి సిహెచ్సి భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని గోడలు పగుళ్లు వచ్చాయి. పైపెచ్చులు ఊడి పడుతూ ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. చుట్టూ చెత్త పేరుకుపోయి ఆసుపత్రిలో పాములు, తేళ్లు, విషపురుగులు సంచరిస్తున్నాయి. వైద్యులు సరిపడా లేక పూర్తిస్థాయి వైద్య సేవలు అందడం లేదు. అయితే 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామన్న పాలకుల హామీ కలగాని మారింది. హసన్పర్తి ప్రభుత్వ ఆసుపత్రి దినస్థితిపై మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. మెరుగైన వైద్యం అందని ద్రాక్షగానే మారుతుంది. ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నప్పటికీ కూడా సరిపడే వసతులు లేక, వైద్యులు లేక, మందులు లేక వైద్యం అందనటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఆసుపత్రులుగా చెప్తున్నా కూడా స్థాయికి తగినటువంటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి 30 పడకల ఆసుపత్రిలో ఉన్నాం. పేరుకు 30 పడకల ఆసుపత్రిగా చెప్తున్నా కూడా కనీసం ఇక్కడ ప్రాథమిక వైద్య కేంద్రంలో ఉండేటువంటి వసతులు కూడా లేక ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందేది, ఇక్కడ ఆపరేషన్లు కూడా అయ్యేది. కానీ ఇప్పుడు ఎటువంటి వసతులు లేక వైద్యశాల కూడా శిథిలావస్థకు చేరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆరోగ్య కేంద్రం పరిస్థితి ఎలా ఉంది అసలు? ఈ ఆరోగ్య కేంద్రం పరిస్థితి చాలా అధ్వానంగా, పేరుకే 30 పడకల ఆసుపత్రి, ఇక్కడ ఎలాంటి సదుపాయాలు కానీ, ముఖ్యంగా పేద వర్గాల కోసమే ఈ 30 పడకల ఆసుపత్రి అనేది నిర్మించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ హాస్పిటళ్లను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఇలాంటి హాస్పిటళ్లను పట్టించుకోకపోవడం, పేదలకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు వైద్యం అనేది అందడం లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి చేసి ఈ యొక్క పేద వర్గాలకు అన్ని వసతులతో కూడిన ఏర్పాట్లను చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉంటున్నారా? అందరికీ వైద్యశాల ఏమైనా అత్యవసర వైద్యం అందాలంటే పరిస్థితి ఏంటి? వాస్తవానికి 30 పడకల ఆసుపత్రి యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ 24 అవర్స్ కూడా డాక్టర్లు విధి నిర్వహణలో ఉండాలి. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో వైద్యులు కూడా మాకు తెలియడం లేదు. ఇక్కడ ఎలాంటి వ్యాధులకు కూడా ఇక్కడ వైద్యం అందడం లేదు. కేవలం కోతులు, కుక్కలు కరిస్తే మాత్రమే ఇక్కడ ఒక ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. హాస్పిటల్ పెట్టిన తొలినాళ్లలో వైద్యులు అందుబాటులో ఉండేది. గతంలో కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఇక్కడ సరైనటువంటి సదుపాయాలు లేవు. వైద్యులు కూడా 24 గంటలు ఉండాలి, కానీ ఉండటం లేదనేది కూడా మేము గతంలో డిఎంహెచ్ఓ గారికి వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. పేషెంట్ వస్తే వాళ్ళకు వైద్యం చేయాలి, కానీ చేయకుండా ఇది నిర్వీర్యం అయిపోయింది. ఈ హాస్పిటల్ కూడా శిథిలావస్థకు వచ్చింది. లోపల కూడా ఏ ఒక్క ఆపరేషన్ థియేటర్ కానీ, బెడ్స్ కానీ, ఎప్పుడో 30 ఏళ్ల కింద ఈ హాస్పిటల్ కట్టినప్పుడు బెడ్స్ అవి అట్నే ఉన్నాయి. అవి పూర్తి స్థాయిలో ఖరాబ్ అయినాయి. వాటిని కూడా కొత్త తెచ్చి డాక్టర్లు కూడా సరైన సమయంలో పేషెంట్లకు అందుబాటులో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మీరు చెప్పండి, ఎట్లున్నాయి ఇక్కడ వసతులు? అసలు పేరుకే 100 పడకల ఆసుపత్రి అండి. ఇక్కడ సరైన వసతులు ఉండవు, సగం మెడిసిన్సే ఉంటాయి. హాస్పిటల్ శిథిలావస్థలో ఉన్నది. 24 అవర్సు డాక్టర్స్ అందుబాటులో ఉండాలి, అది ఉండదు. సో ఎలాంటి వసతులు లేకుండా, అది లేకుండా ఇక్కడున్న గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం అయిపోయినాయి ఈ హాస్పిటల్ పట్ల. కాబట్టి దయచేసి ఇక్కడ అన్ని వసతులు సమకూర్చాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే అత్యవసరమైన పరిస్థితి వస్తే ఎట్లా? అసలు అత్యవసరమైన పరిస్థితి వస్తే ఇక్కడ నుంచి ఎంజిఎం తీసుకుపోవాల్సి వస్తుంది. ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్ అవుతాయి, నిత్యం యాక్సిడెంట్ల దానిగా మారిపోయింది ఇక్కడ హసన్పర్తి. ప్రతిరోజు అత్యవసర పరిస్థితి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళేలోపే మనిషి కనుమరుగైపోతుండు. కాబట్టి ఈ హాస్పిటల్ను ఇంకింత వృద్ధి చెందించాలని
విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, మనం చూస్తున్నాం ప్రవేశంలో ఉన్నాం. ఎక్కడికక్కడ పగులు చూపి పెచ్చులూడిపోతున్నటువంటి పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి కనబడుతుంది. ఇది 30 బెడెడ్ హాస్పిటల్ అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కూడా కనబడడం లేనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వైద్యులు కూడా ఎప్పటికీ అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తి స్థాయి లోపల 30 పడకల ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి వసతులు పూర్తి స్థాయిలో లేవు. 24 గంటల పాటు పనిచేయాల్సినటువంటి ఆసుపత్రిలో కనీసం డే టైంలో కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు అనేటువంటి విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి చూస్తున్నాం ఇక్కడ అపరిశుభ్రంగా మారిపోయినటువంటి వాతావరణాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి వాతావరణం మనకు కనబడడం లేదు. చెత్త చెదారం పేరుకుపోయి కనబడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, చూస్తున్నాం మనం ఆపరేషన్ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూడండి, కరెంటు బోర్డు కూడా ఊడిపోయి వైర్లు ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగి శస్త్రచికిత్స కోసం ఆపరేషన్ కోసం ఇక్కడికి వస్తే ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఆసుపత్రిలో ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు మారుతున్నాయి. ఇది మన చూస్తున్నాం ఆపరేషన్ థియేటర్ పరిస్థితి. ఆపరేషన్ థియేటర్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అంటే నీట్గా ఉండాల్సినటువంటి ఆపరేషన్ థియేటర్ని చూస్తే ఇది ఆపరేషన్ థియేటరా అనేటువంటి అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ 30 పడకల ఆసుపత్రిగా చెప్తున్నటువంటి ఆసుపత్రిలో స్థాయికి తగినటువంటి సౌకర్యాలు లేవు. స్థాయికి తగినటువంటి సౌకర్యాలు ఇక్కడ కనబడకపోగా పూర్తి స్థాయి మెయింటెనెన్స్ కూడా లేదు. చెప్పండి, అసలు ఎలా ఉంది ఇక్కడ ఆసుపత్రి పరిస్థితి ఏంది? అసలు ఒక మండల కేంద్రంలో ఉండాల్సిన ఆసుపత్రి ఈ విధంగా ఉండాల్సింది కాదు. వాస్తవానికైతే ఏ ఒక్క మనకు ఎమర్జెన్సీ ఉన్నా కూడా మండల కేంద్రంలో ఉన్న హాస్పిటల్ కాకుండా ఎంజిఎం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. డాక్టర్లు కూడా ఓపీ సమయం వచ్చేసి 9 నుంచి వెళ్ళి 1 గంట వరకు ఓపీ సమయం, దాని తర్వాత లంచ్ తర్వాత మళ్ళీ ఓపీ అనేది కొనసాగాలి. కానీ నేను ప్రత్యేకంగా ఇక్కడ ఎదుర్కొన్న సన్నివేశం ఏంటంటే 9 గంటలకు ఎప్పుడు వచ్చినా కూడా మనకు ఓపీలో డాక్టర్ గారు అవైలబుల్గా ఉండడం మాత్రం లేదు. ఉన్న సూపరింటెండెంట్లు మరియు మామూలు స్టాఫ్తో మనకు కావాల్సిన ప్రైమరీ చికిత్స ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా కూడా ఎంజిఎం వరకు పోవడం అనేది కరెక్ట్ కాదు. హసన్పర్తి మండలానికి వచ్చేసరికి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మరియు ఇంకొక విషయం ఏంటంటే డెంటల్ కేర్ కూడా ఉంది ఇక్కడ. కానీ దానికి సంబంధించిన డాక్టర్ మరియు ఎక్విప్మెంట్ కూడా వాడడం జరగట్లేదు. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ పరిస్థితి చూస్తే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఎంజిఎం పోవడం మాత్రం చాలా బాధాకరమైన పరిస్థితి. హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి, ఆపరేషన్ థియేటర్ పరిస్థితి ఇది. ఇక్కడ పూర్తి స్థాయిలో అటు డెంటల్ డాక్టర్తో పాటుగా గైనకాలజీ, జనరల్ సర్జన్తో పాటుగా మిగతా డాక్టర్లు కూడా అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఆ డాక్టర్లు అందుబాటులో లేక వసతులు సరిగా లేనటువంటి క్రమంలో అటు ఆ ఎంజిఎం ఆసుపత్రి వైపు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఆవేదనను కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఆపరేషన్ థియేటర్ పరిస్థితి అలా ఉంటే ఇన్పేషెంట్లు ఉండేటువంటి ఇన్పేషెంట్లు ఉండేటువంటి వార్డు యొక్క పరిస్థితి ఇలా ఉంది. దీన్ని ఇప్పటికే అనేక సార్లు ఖననం కోసం ఆ బిల్డింగ్ ఖననం చేసి కొత్త ఆసుపత్రి నిర్మించాలనేటువంటి ప్రతిపాదనలు పంపామంటూ కూడా ఇక్కడ ఉండేటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా దీనిపైన శ్రద్ధ చూపకపోవడం పైన అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో భవనం పరిస్థితి మెరుగుపరచకపోవడంతో ఇక్కడ ఉండేటువంటి ఇక్కడికి రావడానికి కూడా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ బెడ్లన్నీ కూడా తీసి ఆ చెత్త కుప్పలో వేసినటువంటి పరిస్థితి ఉంది. హసన్పర్తి ఈ 30 పడకల ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆ పడకలన్నీ కూడా చెత్త కుప్పలో ఇక్కడ పడేసినటువంటి పరిస్థితి. ఇన్పేషెంట్లను ఎక్కడ ఉంచుతారో తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికి ఇది వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్లయితే వైద్యుల యొక్క ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైనటువంటి వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనీస సౌకర్యాలు లేక ఇక్కడ చూస్తున్నాం ఆసుపత్రిలో ఉపయోగించేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఇలా చెత్తకుప్పలో పడేసిన పరిస్థితినే చూస్తున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కనుక కొనసాగితే ఆ పేదలకు వైద్యం ఎలా అందుతుంది అనేటువంటి అనుమానాలు అనేకం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆపరేషన్ థియేటర్ ఓపీ పేషెంట్లు ఉండేటువంటి భవనం పరిస్థితి ఎలా ఉంటే కనీసం ఆసుపత్రికి వచ్చేటువంటి పేషెంట్లు, ఇక్కడ ఉండేటువంటి వైద్యులు, సిబ్బంది ఉపయోగించేటువంటి మూత్రశాలలు, మరుగుదొడ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం.
అధ్వానమైనటువంటి పరిస్థితి, కనీసం ఉపయోగించలేనటువంటి పరిస్థితి, దుర్వాసన వేస్తూ అధ్వానంగా మారినటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉండేటువంటి మరుగుదొడ్లు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు కావచ్చు, ఇటువంటి వాతావరణంలో ఎలా ఉపయోగించుకుంటారు, ఎలా ఈ వాష్రూమ్స్ కానీ మరుగుదొడ్లను కానీ ఎలా ఉపయోగించుకుంటారు అనేటువంటి పరిస్థితి. అంటే ఇంత అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి చూస్తున్నాం, అసనపర్తి 30 పడకల ఆసుపత్రిలో గతంలో శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాన్ని కూల్చివేయాలి, ఇక్కడ కొత్త భవనాన్ని నిర్మించాలంటూ అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చాలనేటువంటి డిమాండ్ కూడా చాలా సంవత్సరాలుగా ఉంది. కనీసం ఇక్కడికి వచ్చే ప్రసూతి కోసం వచ్చేటువంటి మహిళలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి మహిళలను ఎంజిఎంకు పంపించేటువంటి పరిస్థితి వస్తుందంటూ ఇక్కడ ఉండేటువంటి వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసన్పర్తిలో ఉండేటువంటి వైద్యశాలను పూర్తిస్థాయిలో 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అన్ని హంగులతో కూడినటువంటి భవనాన్ని నిర్మించాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం పేదలకు వైద్యం అందక ఇబ్బంది పడుతున్నటువంటి పేదలకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది.